ఏపీలో ఎన్డీఏ కూటమి విజయోత్సవ సభకు సర్వం సిద్ధమైంది. రేపు తిరుపతిలోని దామిని వద్ద భారీ బహిరంగ సభ జరగనుంది. రేపు జరిగే సభలో 1,00,000 మందికి పైగా పాల్గొనే అవకాశం ఉంది. బహిరంగ సభ ఏర్పాట్లను జనసేన నేతలు ఇప్పటికే పరిశీలించారు. సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా కూటమి పాలన సాగుతోందని ఏపీ హస్తకళ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులెట్టి హరిప్రసాద్ అన్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తయినటువంటి సందర్భంగా విజయోత్సవ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ విజయోత్సవ సభకి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా. రవివర్మ. చందు, ఇవాళ ఏపీ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవ సభను అయితే తిరుపతిలోని దామిని వద్ద నిర్వహిస్తున్నారు. మనం చూడొచ్చు, ఏర్పాట్లన్నీ కూడా చురుగ్గా సాగుతున్నాయి. దాదాపు ఏర్పాట్లన్నీ తుది దశకు వచ్చాయి. సాక్షాత్తు హోంమంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు సభా వేదికను పరిశీలిస్తున్నారు. అలాగే ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు అధికారులందరూ కూడా సంయుక్తంగా. ముఖ్యంగా దాదాపు 1,00,000 మందికి పైగా ఈ సభకు పాల్గొనే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులందరూ కూడా పేర్కొంటున్నారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం 3 చోట్ల సభలు నిర్వహించాలని చెప్పేసి సంకల్పించింది. అయితే విశాఖపట్నంలో జరిగినటువంటి ఘటన నేపథ్యంలో అటు విశాఖపట్నం ఇటు విజయవాడ 2 క్యాన్సిల్ చేసుకుని తిరుపతిలోనే ఒకే సభ నిర్వహించాలని చెప్పి కూడా నిర్ణయించారు. రేపు జరిగే ఈ సభకు దాదాపు రాయలసీమ రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులందరూ కూడా పాల్గొనే అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తోంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన పిదప సంక్షేమము, అభివృద్ధి, నమ్మకం అనే 3 ప్రధాన లక్ష్యంతో ముందుకు సాగుతూ ఉంది. ఈ దీంట్లో భాగంగానే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అమలు చేయడమే కాకుండా ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేయడము, అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వడము, అలాగే నమ్మకం ప్రజల్లో కల్పించే కూటమి ప్రభుత్వం ప్రజల్లో నమ్మకాన్ని కల్పిస్తూ ఎన్నికలప్పుడు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ కూడా సూపర్ 6 పథకాలన్నింటినీ కూడా అమలు చేయడమే కాకుండా ఒక భరోసా కల్పించింది ప్రభుత్వం ప్రజలకు. ఆ భరోసా నేపథ్యంలోనే నమ్మకము, అభివృద్ధి, సంక్షేమం అనే ముఖ్య ప్రధాన వీటితో సభనైతే నిర్వహిస్తూ వస్తున్నారు. సభ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి కావచ్చాయి. దాదాపు 1,00,000 మంది కూర్చునే విధంగా ఇక్కడ ఈ సభా వేదిక వద్ద కూడా మనం చూడొచ్చు. ఈ గ్యాలరీలు దాదాపు 20 గ్యాలరీలు అయితే ఏర్పాటు చేశారు. 20 గ్యాలరీలు, ఒక్కొక్క గ్యాలరీలో కూడా 5,000 మందికి పైగా కూర్చునేలా చైర్లు అయితే ఏర్పాటు చేసి అన్ని సిద్ధం చేశారు. ముఖ్యంగా ఈ సభా వేదిక వద్ద దాదాపు ఇప్పటికి 16 డిజిటల్ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. ప్రజలందరూ కూడా అన్ని వైపుల నుంచి వచ్చే ప్రజలు అన్ని వైపులా వీక్షించేలా 16 డిజిటల్ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. అదే కాకుండా దాదాపు 1,200 మంది భద్రతా సిబ్బందితో ఈ సభా వేదిక వద్ద భద్రతాపరమైన చర్యలు అయితే చేపడుతూ వస్తున్నారు. అదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి అంటే ప్రభుత్వం సూచించినటువంటి నిబంధనలకు అనుగుణంగానే భద్రతాపరమైన పటిష్టమైన చర్యలు చేపట్టడమే కాకుండా అన్ని విధాల అంటే ఈ విజయోత్సవ సభ నేపథ్యంలోనే ప్రభుత్వం ముందస్తుగా తీసుకోవాల్సిన భద్రతాపరమైన చర్యలు అన్నీ కూడా తీసుకుంటున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకులందరూ కూడా పాల్గొనే అవకాశం ఉన్న నేపథ్యంలోనే భద్రతను మరింత కట్టుదిట్టం చేయడమే కాకుండా సామాన్య ప్రజలు సైతం అన్ని వైపుల నుంచి వీక్షించేలా డిజిటల్ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం చూడొచ్చు, అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది అంటే భద్రతాపరమైన చర్యల అధికారులు, పోలీస్ సిబ్బంది అందరూ కూడా ఇప్పుడు విధులకు హాజరవుతూ వస్తున్నారు. వారి కేటాయించిన విధుల్లో కూడా వాళ్ళందరూ పాల్గొనేందుకు ఈ సభా ప్రాంగణం కాడికి వచ్చారు. మనం అన్ని రకాల చర్యలు అయితే చేపట్టడమే కాకుండా రేపు ఉదయం 11 గంటలకు ఈ సభా వేదిక ప్రారంభమవుతుంది. ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పాల్గొంటారు ఈ సమావేశంలో. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ నాయకులు రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, అలాగే అదే కాకుండా మంత్రి లోకేష్, ఇలాంటి నాయకులందరూ కూడా పాల్గొంటున్నారు. వీరితో పాటు జాతీయ కేంద్ర మంత్రి కూడా పాల్గొనే అవకాశం ఉందని కూడా స్పష్టం చేస్తూ వస్తున్నారు. అయితే అది జాతీయ కేంద్ర మంత్రి ఎవరు పాల్గొంటారు ఏమన్నది ఇంకా స్పష్టత అయితే రాలేదు. అయితే ఇప్పటి వరకు ఉన్న దీంట్లో అటు బీజేపీ నాయకులు, జనసేన నాయకులు, అటు టీడీపీ నాయకులు ముగ్గురు కలిసి కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి నాయకులందరూ కలిసి కూడా ఈ సభా వేదికల్లో పాల్గొని రేపు విజయోత్సవ సభను నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు అయితే చేపట్టారు. ఈ విజయోత్సవ సభతో పాటు ఇప్పటి వరకు ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడమే కాకుండా భవిష్యత్తులో ఎలాంటి భరోసా కల్పిస్తుందనే దాని మీద కూడా రేపు ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఆ మేరకు ప్రభుత్వ పరంగా చర్యలు అయితే చేపడుతూ వస్తున్నారు. అలాగే ఈ సభా వేదిక వద్ద దాదాపు 16 స్టాల్స్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ 16 స్టాల్స్లో కూడా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రజలకు వివరించే విధంగా క్షుణ్ణంగా వివరించేలా స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆ స్టాల్స్ కూడా ప్రారంభించే అవకాశం ఉందని కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇలాంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఏర్పాటు చేయడమే కాకుండా ఒక స్పష్టమైన 2 సంవత్సరాల ఈ విజయోత్సవ సభలో
ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమము అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడమే కాకుండా రానున్న 3 సంవత్సరాల్లో కూడా ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోతుంది, ఎలాంటి లక్ష్యంతో ముందుకు పోతుంది అనే విధానాన్ని కూడా ఈ సభ ద్వారా రేపు వివరించే అవకాశం ఉంది. అందుకు తగ్గట్టుగా అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ సభా ప్రాంగణంలో ఈ భద్రతాపరమైన చర్యలు కూడా పూర్తి స్థాయిలో చేపట్టారు. ఈ రేపు 11 గంటలకి ఈ సభ ముఖ్యమంత్రి గారు హాజరు కావడంతోనే సభా ప్రాంగణం ప్రారంభమవుతుందని కూడా తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు అయితే కూడా చేస్తూ వచ్చారు. ఈ దాదాపు 1,00,000 మందికి పైగా ప్రతినిధులు పాల్గొనేలా కూడా అన్ని రకాల చర్యలు చేపడుతూ వచ్చారు. చంద్రు. రైట్ రవివర్మ, థ్యాంక్ యూ.